Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to explain one answer for all the annotations in the lesson The Awakening of Woman. Reference. These lines are taken from the article The Awakening of Woman. అంటే ఈ లైన్స్ అన్ని కూడా ద అవేకనింగ్ ఆఫ్ ఉమెన్ అనే ఆర్టికల్ నుండి తీసుకోవడం జరిగింది. రిటర్న్ బై కేఎం పనికర్. మరి ఈ ఆర్టికల్ని రాసింది ఎవరంటే కేఎం పనికర్. ఇట్ పిక్చరైజెస్ ద పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. మరి ఈ లెసన్ మనకి ఏ విషయాన్ని తెలియజేస్తుంది అంటే మన ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క పరిస్థితి గురించి తెలియజేస్తుంది అన్నట్టు. ఇట్ రేసెస్ దేర్ ఎవల్యూషన్ ఆఫ్ దేర్ స్టేటస్ ఇన్ ద కంట్రీ. ఇంకా మనకి ఈ విషయం ఈ లెసన్ ఏం తెలియజేస్తుందంటే మన దేశంలో స్త్రీల యొక్క స్టేటస్ ఈ స్థితికి రావడానికి ఎలా పరిణామం చెందింది అంటే ఒకప్పుడు స్త్రీల యొక్క పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు మహిళలు. ఈ స్థితికి రావడానికి ఎంత మార్పు జరిగింది అనేటువంటిది చెప్పడం జరిగింది. కాంటెక్స్ట్. ద ఇంట్రెస్టింగ్ ఎస్సే పాయింట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఉమెన్స్ పొజిషన్ ఇన్ ఇండియా ఓవర్ టైం. అంటే మన భారతదేశంలో ఈ లెసన్ అంతా కూడా ఆసక్తికరమైనటువంటి ఈ లెసన్ అంతా కూడా మన భారతదేశంలో స్త్రీల యొక్క పరిస్థితి ఎలా మార్పు చెందింది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. గాంధీయన్ మూమెంట్ బ్రింగ్స్ ఎక్స్ట్రాడినరీ సోషల్ చేంజ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఉమెన్. గాంధీజీ ఎప్పుడైతే ఉద్యమాలు స్టార్ట్ చేసిండో ఆయన యొక్క ఉద్యమాల ద్వారానే మన భారతదేశంలో స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది, ఒక మంచి స్థానం లభించింది. ఇది సమాజంలో జరిగినటువంటి ఒక అసాధారణమైన మార్పుగా భావించవచ్చు. Gandhiji, aware of the women power, able to utilize their participation fruitfully in the national movement. గాంధీజీ ఒక విషయాన్ని గ్రహించినట్టు ఏంటిదంటే స్త్రీలలో అపారమైన శక్తి దాగి ఉంది, దాన్ని కనుక మనం ఉపయోగించుకుంటే మనం చక్కటి రిజల్ట్ రాబట్టచ్చు. నేషనల్ మూమెంట్ జాతీయ ఉద్యమంలో స్త్రీలను కూడా కార్యోన్ముఖులను చేస్తే పార్టిసిపేట్ చేస్తే తద్వారా మనకు ఎంతో బెనిఫిట్ జరుగుతుంది, అలాగే మనకు ఫ్రీడమ్ కూడా తొందరగా లభించవచ్చు అని ఆయన భావించాడు. మీనింగ్. ద రైటర్ పాయింట్స్ అవుట్ దట్ ఉమెన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా ఎంజాయ్డ్ ఏ డిజైరబుల్ పొజిషన్ అండ్ దే హ్యాడ్ ఏ గుడ్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. రచయిత ఒక విషయాన్ని పాయింట్ వేసి చెప్తా ఉన్నాను అన్నట్టు. ఏమనంటే ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు మంచి జీవితాన్ని ఆస్వాదించారు, వాళ్ళకు మంచి స్థానం సొసైటీలో ఉండేది అని చెప్తా ఉన్నాడు. ద 18th and 19th centuries విట్నెస్డ్ ఏ డ్రాస్టిక్ ఫాల్ ఇన్ ఉమెన్స్ పొజిషన్ ఇన్ ఇండియా. మరి ఇక్కడ ఏమంటున్నారంటే 18 మరియు 19వ శతాబ్దాల్లో కనుక చూసినట్లయితే స్త్రీల యొక్క పరిస్థితి బాగా దిగజారిపోయింది అంటున్నాడు. ఎక్కడ? మన భారతదేశంలో. As a passionate believer, Gandhiji realized that there was a source of immense untapped power in the womanhood of India. అంటే గాంధీజీకి బాగా నమ్మకం ఉందట. అట్లా నమ్మకం ఉన్నటువంటి గాంధీజీ దేని మీద నమ్మకం ఉందంటే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలలో అపారమైన శక్తి దాగి ఉంది అని ఆయనకు బాగా నమ్మకం ఉందట. At first, Gandhiji was doubtful whether the women come forth and participate in the agitation. మొదట్లో గాంధీజీకి కొంచెం సందేహం ఉండినట, మరి స్త్రీలను కూడా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహిస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేయగలుగుతారా అనేటువంటిది, అలాగే వారికి ఒక కార్యక్రమాన్ని అప్పగిస్తే చక్కగా చేయగలుగుతారా అనేటువంటి ఒక సందేహం ఉండేదట. బట్ వెన్ ద స్ట్రగల్ యాక్చువల్లీ స్టార్టెడ్ దే వర్ ఎవ్రీవేర్ ఇన్ విలేజెస్ అండ్ ఇన్ టౌన్స్. కానీ ఎప్పుడైతే స్వాతంత్రోద్యమం కోసం పోరాటం స్టార్ట్ చేసిండో అప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు మహిళలే పార్టిసిపేట్ చేశారట. ఉమెన్ వర్ కెప్ట్ బిహైండ్ ద పరదాస్. అయితే ఆ రోజుల్లో కొన్ని సాంఘిక దురాచారాలు ఉండేటివి. పరదా పద్ధతి, ముస్లింలలో స్త్రీలు పరదా పద్ధతిని పాటించేవారు. ఇప్పటికి కూడా పరదా పద్ధతి ఉంది. పరదా పద్ధతి అంటే ఏంటంటే బుర్ఖా ధరించడం. అండ్ డినైడ్ ఎడ్యుకేషన్, స్త్రీలకు ఆ రోజుల్లో చదువు లేదు. చైల్డ్ మ్యారేజ్, చిన్న ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు. వర్ సబ్జెక్టెడ్ టు మెనీ మోర్ రెస్ట్రిక్షన్స్. ఇవన్నీ ఆ రోజుల్లో రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఎర్లీ మెటర్నిటీ, చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు, తద్వారా ఆమె పాపకు జన్మనిచ్చి తల్లిగా మారేది. హై మోర్టాలిటీ రేట్స్ ఆఫ్ మెన్, ఇంకా
మగవాళ్ళు ఎక్కువ మంది చనిపోయేవారు ఆ రోజుల్లో. అంటే మరణాల రేటు మగవాళ్ళలో ఎక్కువ ఉండేదట. అండ్ ద రిజల్ట్ విడోహుడ్ యాడెడ్ టు ఉమెన్స్ ఓస్. మరి అప్పుడు ఏమవుతుందంటే చిన్న వయసులోనే పెళ్లి చేయడం వలన ఆడవాళ్ళకు మగవాళ్ళలో మరణాల రేటు ఎక్కువ ఉండడం వలన అప్పుడు మగవాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలు ఏమవుతారు అంటే వాళ్ళు విధవరాలుగా మారిపోతారు. అప్పుడు వాళ్ళ కష్టాలు ఎక్కువ అయ్యేటివి. ఇండిపెండెంట్ ఇండియా సర్ప్రైజ్ ద వరల్డ్ బై అపాయింటింగ్ ఉమెన్ ఇన్ ద హయ్యర్ పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సో ఫ్రీలీ. ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విభాగంలో ఉన్నతమైన పొజిషన్లో స్త్రీలకు కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. సచ్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ద క్యాబినెట్. ఎగ్జాంపుల్కు కేబినెట్ అంటే మంత్రివర్గంలో సభ్యులుగా చేర్చుకోవడం మహిళల్ని క్యాబినెట్లో మంత్రివర్గంలో సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. గవర్నర్స్ ఆఫ్ ప్రావిన్సెస్. కొన్ని రాష్ట్రాలకు మహిళలు గవర్నర్గా చేయడం జరిగింది. అంటే ఉదాహరణకు ఉత్తరప్రదేశ్కు సరోజినీ నాయుడు గవర్నర్గా పనిచేయడం జరిగింది. అంబాసిడర్స్ అంటే రాయబారులుగా. అండ్ యాజ్ లీడర్స్ ఆఫ్ డెలిగేషన్స్ టు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అంటే అంతర్జాతీయ స్థాయిలో సమావేశం జరిగినప్పుడు ప్రతినిధిగా పంపించడం జరిగింది మహిళల్ని. ద సెల్ఫ్ గవర్నమెంట్ మేడ్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ అండ్ గివెన్ ద రైట్స్ ఆఫ్ ఈక్వాలిటీ టు ఉమెన్. అంటే ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పుడు ఏమైపోయిందంటే రిఫార్మ్స్ అంటే సంస్కరణలు చేపట్టారు. ఏమిటా సంస్కరణ అంటే ఆడవాళ్ళకు కూడా సమానత్వం ఉండాలి, వారికి కూడా సమానంగా రైట్స్ ఉండాలని కొన్ని చట్టాలు రూపొందించడం జరిగింది. క్రిటికల్ కామెంట్. ద ఎస్ఏ ఎనేబుల్స్ us టు డెవలప్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. అంటే ఇక్కడ ఎస్ఏ మనకు ఏ వీలు కల్పిస్తుందంటే స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వడం అనే విషయాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటిది ఇందులో మనకు ప్రస్ఫుటంగా అనిపిస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫ్యాక్ట్స్ క్లియర్లీ అండ్ ద డీటెయిల్స్ ఆర్ కన్విన్సింగ్. అంటే ఇక్కడ కొన్ని వాస్తవాలతోని చాలా చక్కగా మనని కన్విన్స్ చేసే విధంగా లెసన్లు ఇవ్వడం జరిగింది. లూసిడ్ స్టైల్ అంటే చాలా సరళంగా రాయడం జరిగింది లెసన్. సూటబుల్ డిక్షన్స్ ఆర్ ద హాల్మార్క్స్ అండ్ ఇట్ ఆఫర్స్ ఎ రిచ్ రీడింగ్ ఎక్స్పీరియన్స్ టు ద రీడర్స్. అంటే ఇది చదవడానికి చాలా సులభంగా ఉండి అందరికి కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది రీడర్స్కి అని అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.